ముస్లిం సమాజమే తేల్చుకోవాలి. కొమైని షియా ముస్లింలకి హీరో, వీరుడు, దేవుడు ఆయన. అదే సందర్భంలో సున్నీ ముస్లింలకి ఆయన అంటే పడదు. సరే ఇప్పుడు కొమైని మరణం తర్వాత ముస్లిం సమాజం రెండుగా చీలుతుందా? అవసరమా అక్కడి వ్యవహారాలు మనకి? అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా రెచ్చిపోతున్నారు. కొమైనీని ఇజ్రాయెల్ చంపేసింది, అమెరికా చంపేసింది. ఎస్, మరి ఇజ్రాయెల్ని 40 సంవత్సరాల నుంచి హింసిస్తున్నాడు అతను. జెనోసైడ్ అని పదాలు వాడుతున్నాడు. జెనోసైడ్ ఎవరు చేస్తున్నాడు? యూదు జాతి అంతం చేయాలని కోరుకుంటుంది ఎవరు? ఇరాను. అలాగే ప్రపంచవ్యాప్తంగా హిందువులు అంతం కావాలని కోరుకుంటుంది ఎవరు? పాకిస్తాన్, ముస్లిం దేశం. ఒక జాతిని అంతం చేయాలని కోరుకుంటున్నప్పుడు మరి ఆ జాతులు పడుండాలా, చచ్చిపోవాలా, అవన్నీ ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చేసుకోవాలా? అదే ఇక్కడ కోరుకునేది. క్రైస్తవ దేశాలలోకి చొరబడి, ఆఫ్రికా దేశాల్లోకి చొరబడి ప్రాణాలు తీస్తున్నారు, తుపాకులతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు, చంపేస్తున్నారు మతం మారకపోతే. దాన్ని ఎందుకు ఖండించరు ముస్లింలు? అలాంటి సంస్థలను ప్రోత్సహిస్తోంది ఎవరు? బోకో హరాంలు, ఐఎస్ఐఎస్లు, ఇరాన్లు, పాకిస్తాన్లు, బంగ్లాదేశ్లు, ఇట్లాంటి. మరి వాళ్ళని తప్పని ఎందుకు చెప్పరు? మరి చెప్పకపోతే ప్రపంచమంతా మా గుప్పెట్లో ఉండాలి, లేకపోతే మేము చంపేస్తాం అని చెప్తూ ఉంటే ప్రపంచమంతా బానిసత్వం చేయాలా? ఎవరు చేస్తారో ఎందుకు చేయాలా? ముస్లింలు, భారతదేశంలో ఉన్న ముస్లింలు సర్వ హక్కులు పొందున్నారు, హిందువులతో సమానమైన హక్కులు పొందున్నారు. పాకిస్తాన్లోని హిందువులకి అట్లా లేదే, పాకిస్తాన్లో ఉన్న క్రైస్తవులకి అట్లా లేదే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులకి హిందువులకి అట్లా లేదే హక్కులు. కానీ ఇక్కడ సర్వ హక్కులు కలిగి ఉన్నారే. ఆ మాత్రం మనం బాధ్యతగా ఆలోచించకపోతే ఎట్లా ఈ దేశంలో ఉండి ఈ దేశపు తిండి తింటా?